భగవద్గీత 311వ రోజు 3వ శ్లోకం. అక్షరం బ్రహ్మపరమం స్వభావో ఆధ్యాత్మ ముచ్యతే భూత భావోద్భవకరో విసర్గః కర్మ సజ్నితః. అక్షరం బ్రహ్మ పరమం స్వభావః అధ్యాత్మం ఉచ్యతే భూత భావోద్భవకరః విసర్గః కర్మ సజ్నితః. బ్రహ్మ బ్రహ్మము పరమం పరమమైనదియు, అక్షరం క్షరము కానిదియు, స్వభావః స్వభావము, అధ్యాత్మం అధ్యాత్మము ఉచ్యతే చెప్పబడుచున్నది. భూత భావోద్భవకరః భూతములకు స్వభావ జననములను చేయునట్టి విసర్గః విడుచుట, కర్మ సజ్నితః కర్మ సంజ్ఞితః కర్మమను పేరుగలది. శ్రీ భగవానుడు పలికెను, బ్రహ్మమనగా సర్వశ్రేష్ఠుడు శాశ్వతుడు, అధ్యాత్మము అనగా జీవాత్మ పరమాత్మ యందు లీనమైన సకల భూతములను బహిర్గతమునర్చి వాటి ఉత్పత్తి అభ్యుదయములకు కారణమైన చేష్టను అనగా సృష్ట్యాది కర్మలను కర్మమనబడుచున్నది. సృష్ట్యాది కర్మలను కర్మమనబడుచున్నది. The Supreme Lord said, the imperishable and supreme reality is called Brahma. One's own essential nature, the individual self, is called Adhyatma. And the creative actions or sacrifice that brings beings into existence and sustains their growth is known as Karma.